రేవంత్ రెడ్డి సగం సగం చదివి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై తెలంగాణ భవన్లో హరీష్ రావు కౌంటర్ పీపీటీ ఇచ్చారు. కృష్ణా జలాల్లో ఆంధ్ర తెలంగాణకు 66-34 వాటాలో 2013లో అంగీకారం తెలిపిందే కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాము కొట్లాడి అపెక్స్ కౌన్సిల్కు వెళ్లి ఆ వాటాను రద్దు చేయించామన్నారు. మళ్ళీ 2024లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 66-34% వాటాకు ఒప్పుకొని సంతకం పెట్టిందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే 2023లో అసలు 66-34 లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది. ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే, మనం పోయినాక మళ్ళీ వీళ్ళొచ్చి తెచ్చింది దాన్ని. కొట్లాడి 66-34 లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి 17th బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి అంటాడు 2020లో పర్మనెంట్గా రాసిచ్చిండు అంటాడు. మీరు చూడండి, 2023లో అసలు 66-34ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. కంటిన్యూస్గా 21-22లో కొట్లాడినాం, 22-23లో కొట్లాడినాం, 23-24లో కొట్లాడినాం, 50-50 ఇవ్వాలని 28 ఉత్తరాలు రాసినాం. 66-34 లేకుండానే ఇది మనం సాధించినాం. అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది. ఇప్పుడు చూడండి, 25 మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మే బి ఫాలోడ్ 66-34 ఫర్ ద కరెంట్ వాటర్ ఇయర్ 24-25. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడినరా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3 men కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే, మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? మీరు కాదా? 66-34 లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి. మీరు వచ్చి మళ్ళీ 66-34ను మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.